ఏర్పాట్లు అక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి? శ్రీనివాస్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి గుంటూరు అర్బన్ కి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అనేవి పూర్తయిపోయాయి. గుంటూరు జిల్లాకి సంబంధించి టిపికల్ గా ఉంటుంది సిచ్యువేషన్. ఒకవైపు డెల్టా ప్రాంతం, మరోవైపు పల్నాడు ప్రాంతం అనేది ఉంటుంది. పల్నాడులో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ మొదలైపోయిందో, ప్రచారం మొదలైన టైంలోనే పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది ప్రతి గ్రామానికి చేరుకుంది. పారామిలిటరీ బలగాలు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం నా వెనకాల కనిపిస్తుందంతా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ తో పాటుగా మధ్యప్రదేశ్ స్టేట్ పోలీస్ కనిపిస్తున్నారు. అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ కనిపిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ ని తీసుకున్నారు. ఎన్ఎస్ఎస్ స్పెషల్ ఫోర్స్ క్యాడెట్ ని కూడా తీసుకున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యాత్మకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాస్ కి సంబంధించి ముందుగానే పోలీస్ ఫోర్సెస్ అన్ని వెళ్ళిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అందరూ ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ చేస్తుంటారు. స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అలాగే పోలింగ్ బూత్లకు సంబంధించి ఈవీఎం ప్రొటెక్షన్, ఇప్పుడు కాసేపట్లో ఈవీఎంలను కూడా హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి వాళ్ళ పోలింగ్ బూత్లకు తీసుకెళ్లడానికి సంబంధించి ఇక్కడున్న పోలీస్ అనేది వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారు. డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కో కాన్స్టిట్యుయెన్సీ వైజ్ గా వాళ్ళకి అలాట్ చేసినటువంటి విధుల్ని, వాటికి సంబంధించినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మరి కాసేపట్లో వీళ్ళు బయలుదేరుతారు. ఓవరాల్ గా గుంటూరుకి సంబంధించి చూసుకున్నట్టయితే 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అలాగే 3 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సో అవాంఛనీయ సంఘటనలు అనేవి మనకి పోల్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే, అలాగే ప్రచారం జరుగుతున్నప్పటి నుంచే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఎక్కడ పోలింగ్ టైంలో గొడవలు జరగకుండా శాంతియుతంగా జరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని తీసుకున్నారు. ఇక్కడ మధ్యప్రదేశ్ పోలీస్ కూడా ఇక్కడికి డిప్లాయ్ చేశారు. ఓవరాల్ గా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరేడ్ గ్రౌండ్ లో 2100 మంది ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పోలీసుల్ని చూస్తున్నాము. సెన్సిటివ్ ఏరియాస్ని మినహాయించి మిగతా ప్రాంతాలు ఎక్కడైతే చాలా పీస్ఫుల్గా జరుగుతాయనుకుంటున్నారో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతోంది. ఉన్నటువంటి ఏరియాస్లో మనకి ముందు నుంచి కనిపిస్తోంది సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా రాజగూడెం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. గురజాల, వినుకొండ ఏరియాల్లో ఈ సిచ్యువేషన్ అనేది ముందు నుంచి కనిపిస్తోంది. మాచర్లతో పాటుగా పల్నాడులో ఉన్నటువంటి నరసరావుపేట అండర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కొంచెం ఉద్రిక్తంగా ఉంటుంది. సెన్సిటివ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ డిప్లాయ్మెంట్ అనేది చాలా క్లియర్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి అర్బన్ ఎస్పీ కూడా చేరుకున్నారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ ఒక డ్యూటీస్ అలాట్ చేస్తుంటారు. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి బ్రీఫింగ్ అనేది అయిన తర్వాత ఇక్కడ నుంచి విధులకి పంపించడం అనేది జరుగుతుంది. డిప్లాయ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఉన్నటువంటి ఇక్కడ పోలీస్ ఎవరెవరికి ఏ డ్యూటీస్ అలాట్ చేశారు, ఎవరిని ఎక్కడికి పంపించాలి అనే దానికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ అనేది జరుగుతోంది. ఇన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే అంశాలు వీటన్నిటిని తీసుకున్న తర్వాత వాళ్ళని ఇక్కడ నుంచి అరేంజ్ చేసినటువంటి స్పెషల్ వెహికల్స్ లో వాళ్ళని ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఎస్, ప్రస్తుతానికి ఇప్పుడు అర్బన్ ఎస్పీ విజయారావు చేరుకున్నారు. తను బ్రీఫింగ్ అనేది జరుగుతోంది. ఎండలు కూడా మండిపోతున్న నేపథ్యంలో ఒకేసారి సో గుడ్ మార్నింగ్, జస్ట్ వాంటెడ్ టు టేక్ యువర్ 2 minutes. నాకు ఇక్కడ ఉన్నటువంటి డిప్లాయ్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అలాట్మెంట్స్, అరేంజ్మెంట్స్ చేశారు మీరు ఇక్కడ? నమస్కారం అండి. ఇక్కడ మనం స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీకి స్థానికంగా ఉండే ఎస్డిపిఓ కాకుండా ప్రత్యేకంగా ఒక డిఎస్పీ ర్యాంకు ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా ఒక ప్రత్యేకమైన పోలీస్ దళం ఉంటుంది. ఇన్ కేసు ఎనీ అల్లర్లు కానీ ఎవరైనా అల్లరి చేసే వ్యక్తులు కానీ గ్యాదర్ అయితే పోలింగ్ స్టేషన్ దగ్గర మన వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఒక టీం వర్క్ చేసి వారందరినీ పంపించేస్తారు. మోరోవర్ వీ బిలీవ్ దట్ ది గుంటూరు రైట్స్ ఈజ్ వెరీ గుడ్ పీపుల్. దే విల్ కోఆపరేట్ విత్ అస్ టుమారో. సో దట్ టిల్ నౌ వీ హ్యావ్ నో ఇష్యూస్ ఏమీ రాలేదు మా దృష్టికి. అలాగే మేము బైండ్ ఓవర్స్ కూడా చేసాము. ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తాము. మన దగ్గర ఉన్న పోలింగ్ స్టేషన్స్ని సాధారణమైనవి, తర్వాత సమస్యాత్మకమైనగా దాన్ని వర్గీకరించాం. అందులో కొన్ని చోట్ల సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ దగ్గర వెపన్స్తో పాటు మన స్థానిక వెపన్స్తో కలిగి ఉన్న కానిస్టేబుల్స్, దాంతోపాటు సిఏపిఎఫ్ కేంద్ర బలగాలను కూడా ఆ ప్లేస్లో పెడుతున్నాం. కొన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయము. కాబట్టి మేమందరికీ చెప్పేది ఏంటంటే
don't bring any kind of mobiles or any kind of electronic gadgets to పోలింగ్ స్టేషన్. 100 మీటర్ల రేడియస్ ఏదైతే ఉందో ఓటు వేసిన వారు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి ఓటు వేసిన అనంతరం. తర్వాత ఎలాంటి గుంపులుగా చేరడం కానీ ఇట్లాంటివి కానీ మేము ఎలా వచ్చాము. మనం నియోజకవర్గానికి సంబంధించి మన గుంటూరు అర్బన్ జిల్లాకి సంబంధించి ఇక్కడ దాదాపు 12 మంది డిఎస్పీలు, 3 ఎడిషనల్ ఎస్పీలు, అలాగే దాదాపు 20 మంది ఇన్స్పెక్టర్స్ ఆఫీసర్స్తో బందోబస్తు ప్రిపేర్ చేయడం జరిగింది. దాదాపు 2500 మంది సిబ్బందితో కూడిన బందోబస్తు మన జిల్లా అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. దీంతోపాటు కౌంటింగ్ సెంటర్స్కి అలాగే స్ట్రాంగ్ రూమ్స్కి కలిపి కూడా ప్రత్యేకంగా బందోబస్తు కూడా వేయడం జరిగింది. ఫోర్స్ అంతా కూడా అక్కడ ఫాలో అయి ఉన్నారు. మేము బ్రీఫింగ్ ఇస్తాం. ఓవరాల్ గా ఇంత చేసినప్పటికీ కూడా అర్బన్ కి సంబంధించి పోల్ పర్సెంటేజ్ ఓటింగ్ కి రావడం అనేది చాలా తక్కువ అనేది ఉంది. అందులో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉండొచ్చు. వీటన్నిటికీ సంబంధించి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కి ఎలాంటి పిలుపు ఇవ్వదలుచుకున్నారు, ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? పోల్ పర్సెంటేజ్ అర్బన్ లో చాలా తక్కువ ఉంటుంది, అందులో కూడా యూత్ లో తక్కువ ఉంటుంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ కూడా వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు? No, what I believe, the awareness among the voters have been increased. వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ ద్వారా కానీ, టీవీ ఛానల్స్ ద్వారా కానీ, వీటి ద్వారా అన్నిటి ద్వారా ఓటర్స్లో చాలా అవేర్నెస్ పెరిగింది. ఓటు వేయడం వాళ్ళు ఇప్పుడు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. వాట్ ఐ బీన్ అబ్జర్వ్డ్. ఈ ఓటింగ్ శాతం గత సంవత్సరాల కంటే ఇప్పుడు బాగా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మేము కూడా మోటివేట్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. దే షుడ్ కమ్ అండ్ కాస్ట్ దేర్ వాల్యుబుల్ ఓట్ in view of 2019 elections. Thank you. Yes, thank you so much, sir. Best wishes to you also. Overall గా అయితే ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేశాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓటర్స్ కి కూడా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. పోల్ పర్సెంటేజ్ పెరగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం కూడా చేసింది కాబట్టి శాంతియుతంగానే పోలింగ్ అనేది జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు గుంటూరులో ఉన్నటువంటి అర్బన్ పోలీసులు. Right, thank you very much.